నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా సోమాలమ్మ ఊరేగింపు. అమ్మవారిని దర్శించుకున్న గోరంట్ల అనుశ్రీ. ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు బాలయోగి. గనికృష్ణ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం. భార్యను అత్తను నరికి చంపిన అల్లుడు. సీతానగరం మండలం బొబ్బిలంకలో దారుణం. దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ. కలెక్టర్ కీర్తి చేకూరి చేతుల మీదుగా అందజేత. కల్తీ పాలు ఘటనతో మాకు సంబంధం లేదు. పాలు పెరుగు వర్తక సంఘం అధ్యక్షుడు. ఇక డీటెయిల్స్ చూస్తే, పాత సోమాలమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా శ్యామలానగర్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ దీపికా దంపతులచే అమ్మవారి మూల విరాటికి పంచామృత అభిషేకం చేసి పట్టు వస్త్రాలు వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. ఆలయ ఆవరణలోని వేదికపై ఉత్సవమూర్తిని దుర్గాదేవి అవతారంలో అలంకరించి భక్తులతో కుంకుమ పూజలు చేయించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, హారతి సమర్పించి గరగల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కాళికాదేవి అవతారాలు, ఇతర దేవతామూర్తుల వేషధారణలతో వినోద కార్యక్రమాలతో జాతర ఊరేగింపు ప్రారంభించారు. ఈ ఊరేగింపు నగర పురవీధుల మీదుగా సంబరంగా సాగింది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఝాన్సీ దంపతులు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, పోలవరం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ అభిషేక్, కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ అరిగల శ్రీనివాసరావు, ప్రముఖ నాయకులు ఎన్ఎస్ రాజా, మాజీ కార్పొరేటర్లు ద్వారా పార్వతీ సుందరి, కప్పల వెలుగు కుమారి, జవ్వాది విజయలక్ష్మి, జవ్వాది మురళీకృష్ణ, కోసూరి చండీప్రియ, మెరపల శ్యామలారావు, గొర్రెల రమణ, టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, వెంపాటపు వాసు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి అర్చకులు చంద్రమౌళి గణేష్ శర్మ ఆశీర్వచనం అందజేయగా ఆలయ ధర్మకర్త సురేష్, కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన 117 కేజీల లడ్డూకి వేలం పాట నిర్వహించగా ప్రముఖ వ్యాపారి కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం 3,09,000 అత్యధిక ధరకు దక్కించుకున్నారు. పిల్లలకు కానీ మనకి కానీ ఎలాంటి ఇబ్బందులు కలగ 117 కేజీల అటువంటి ఆ లడ్డూ ప్రసాదాన్ని
వార్షికోత్సవం సురేష్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఉత్సవాలు గిరిజన ప్రాంతంలోని దేవస్థానాన్ని సెంటిమెంట్గా అనేక ప్రాంతాల నుంచి రాష్ట్రంలో సకాలంలో వర్షం కురవాలని పాడి పనులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా అందరికీ నమస్కారం. గత కొద్ది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి రోజున ఈ పాత సోమల అమ్మవారి జాతర మొదలవుతుంది. ఇక్కడ నుంచి మత్స్యవరం ప్రతి సంవత్సరం కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ 5 రోజులు ఈ కార్యక్రమాలు చేసి అక్కడ అప్పచెప్పడం జరుగుతుంది. ఇక్కడ అశేష భక్తులు వచ్చి ఇక్కడ కుంకుమ పూజలు, వ్రతాలు, అలాగే పూజలు చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని రాజమండ్రి గ్రామ దేవతగా రాజమండ్రి ప్రజలకి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి కూడా అమ్మ ఆశీస్సులు అందించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దగ్గరుండి శ్రీ పాత సోమలమ్మ ఉత్సవ కమిటీ విశేషంగా చూసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 5 రోజులు కూడా జాగ్రత్తగా చూసుకొని అమ్మవారిని పంపించడం జరుగుతుంది. అలాగే 15వ తారీఖున మహా అన్నదానం కార్యక్రమం కూడా ఉంది. అలాగే ఉగాది రోజున అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని అప్పచెప్పడం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమాలు కూడా ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నాయకుడు జీఎంసీ బాలయోగి అని, నేటి తరం నాయకులకు ఆయన ఒక రోల్ మోడల్ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీ కృష్ణ అన్నారు. కంబాల చెరువు పార్కులో బాలయోగి 24వ వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహానికి గన్నీ కృష్ణతో పాటు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గన్నీ మాట్లాడుతూ రాజకీయాల్లో నీతి నిజాయితీలకు బాలయోగి నిలువుటద్దమని అన్నారు. లోక్సభ స్పీకర్గా ఉన్నప్పటికీ కింది స్థాయి కార్యకర్త కనబడగానే ఎంతో ఆప్యాయంగా పలకరించి బాగోగులు తెలుసుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు. కోనసీమలో రైలు కూత వినపడినప్పుడే బాలయోగికి నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని, ఈ విషయాన్ని ఆయన తనయుడు హరీష్ మాధూర్కి కూడా చెప్పారని పేర్కొన్నారు. కాశీ నవీన్ కుమార్, రెడ్డి మణి, వర్రి శ్రీనివాసరావు, ఉప్పులూరి జానకిరామయ్య, జవ్వాది మురళీకృష్ణ, బొమ్మనమైన శ్రీనివాస్, తంగెళ్ల బాబీ, ఇన్నమూరి రాంబాబు, పాలవలస వీరభద్రం, నిమ్మలపూడి గోవింద్, తలారి భగవాన్, పెనుకొండ రామకృష్ణ, గొర్రెల రమణ, సంసాని ప్రసాద్, బెజవాడ వెంకటస్వామి, మల్లా వెంకటరాజు, కరగాని వేణు, రఫీక్ రాజా, జక్కంపొడి అర్జున్, విశ్వనాథరాజు, శీలం గోవింద్, సయ్యద్ ఫయాజ్, రాజమంద్రపు శ్రీనివాస్, కేవి శ్రీనివాస్, వానపల్లి శ్రీనివాస్, సింహాద్రి, కోటిలింగేశ్వరరావు, బాబీ, నూకల శ్రీనివాస్, ఆనంద్, సింహాద్రి, లోకేష్, జాలెం నాని, కంచిపాటి గోవింద్, రొక్కం సత్యనారాయణ, ఆనం చంటి, కవులూరి వెంకట్రావు, గోర్సా అప్పల్కొండ, బీజేపీ ఆచారి, అజ్జారపు రమేష్, చించినాడ తాతాజీ, పైల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కళ్ళు పండించాలంటే హరీష్ అని చెప్పిన హరీష్కి, బాలయ్య గారి కళ్ళు పండించాలంటే ఇక్కడ రైలుకు తెరిపించాలి, కోనసీమలో రైలుకు తెరిపించాలి. ఆయన కళ్ళగండక విషయం అది. ఆయన స్పీకర్ స్థానాన్ని, అత్యున్నత స్థానంలో స్పీకర్ స్థాయిని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవిని ఆఫర్ చేశారు. వాజ్పేయి గారు మంత్రి పదవిలోకి వద్దు, స్పీకర్ కావాలన్నాడు. ఆయన స్పీకర్ పదవిని ఆయన ఏం దుర్వినియోగం చేసుకోలేదు. ఆయన కూర్చుని ప్రతి ఒక్క ఎంపీ మినిస్టర్ని కూడా అక్కడ ఆయన దగ్గర పిలిపించుకోవడం, వాళ్ళకి పలానా పని అని చెప్పడం. అదేవిధంగా ఆఫీసర్స్ ఢిల్లీ స్థాయిలో కూడా సాధారణంగా ఒక ఎంఆర్ఓకో లేకపోతే ఒక మిగతా ఇక్కడ ఆఫీసర్స్, స్థానిక ఆఫీసర్లకు ఆయన ఫోన్ చేయడం. ఆయన ఫోన్ చాలా ముందు కుశల ప్రశ్నలు అడిగేవాడు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినా ఎక్కడ చేసినా కానీ ముందు కుశల ప్రశ్నలు అడిగేవాళ్ళు. మీకు బాగున్నారా, మీ అందరూ కూడా బాగున్నారా అని చెప్పి. అప్పుడు తనకు ఆ పని తన సొంత పని కాదు, ముఖ్యంగా కార్యకర్తల పనులు చెప్పడం అనేది ఆయన చేసేవాడు. ముఖ్యంగా ఏదైనా కానీ ఒక కార్యకర్తల మీద ఆయన ఉన్న ప్రేమ, అభిమానం అపారమైంది. అందుకనే ఈ రోజున ఇక్కడికి మేమందరూ కూడా రావడం జరిగింది. 24 ఏళ్ళైనా కానీ మనిషి మరణించినా జీవించి ఉంటానికంటే నిజమైన నిదర్శనం బాలయోగి గారు. ఆయన చేసిన మంచి పనులు దాన్ని తడకాము. ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఆయన కళ్ళని కూడా కోనసీమ ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ గారైన హరీష్ మాధురి
హరీష్ మాధుడు నెరవేర్చాలని చెప్పి నెరవేర్చే శక్తిని భగవంతానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య అత్తను కత్తితో నరికి చంపాడు. సీతానగరం మండలం బొబ్బిలి లంకలో ఈ ఘటన జరిగింది. మృతులను లతా లక్ష్మిగా గుర్తించారు. ఈ హత్య ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోడదాసి సీతారామరాజు లతా ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లత తన తల్లి లక్ష్మి ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటుంది. సోమవారం అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లిన సీతారామరాజు లత లక్ష్మిలను కిరాతకంగా నరికి చంపాడు. భార్యపై అనుమానమనే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. నిందితుడు గతంలోనూ ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాదు ఆవిడికి పిల్లలు పుట్టిన సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామానికి చెందినటువంటి సుబ్బారావుపేటకి చెందినటువంటి లత అదే గ్రామానికి చెందినటువంటి సీతారామరాజు 15 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ఒక 3 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక 2 అబ్బాయిలు కూడా పుట్టారు. వాళ్ళు ఒక 13-14 సంవత్సరాలు అన్యోన్యంగానే ఉన్నారు. గత సంవత్సరం క్రితం వాళ్ళ మధ్య విభేదాలు వచ్చి పెద్దల సమక్షంలో వాళ్ళు డైవర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈమె వాళ్ళ చెల్లిగారు ఊరైనటువంటి కోటికేశ్వరం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ బంధువుల దగ్గర ఉండి ఇటీవలే ఈ గ్రామానికి రావడం జరిగింది. తన రావటం చూసి సీతారామరాజు తన భార్యని మీద తరచూ అక్కసి వెళ్ళగొట్టుతూ తనను ఏదో చేస్తాననేటువంటి బెదిరింపులు కూడా చేయటం జరిగింది. అతను నిన్న రాత్రి మరికొంతమందితో మరో 3 కలిసి కత్తి తీసుకుని వచ్చి రూమ్లో పడుకుంటున్నటువంటి ఆమెని, లతని, అదేవిధంగా పక్క రూమ్లో పడుకుంటున్నటువంటి ఆమె తల్లి బయటకు వచ్చి అడ్డుకుంటే ఆమెని ఇద్దరిని కూడా వాళ్ళ మీద కత్తితోటి నరికి చంపడం జరిగింది. ఈ సంఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. బొమ్మూరు కలెక్టరేట్ లో సుమారు 68,000 విలువైన 10 వినికిడి యంత్రాలు, 8 కృత్రిమ అవయవాలను 18 మంది దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పంపిణీ చేశారు. దివ్యాంగుల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టు కింద ఈ సహాయ ఉపకరణాలు పంపిణీ జరిగిందని కలెక్టర్ వివరించారు. ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ప్రత్యేక పునరావాస ప్రాజెక్టులో భాగంగా ఈ సహాయక పరికరాల పంపిణీ జరుగుతోందన్నారు. కృత్రిమ కాళ్లు, కాలిపర్లు, వినికిడి యంత్రాలు, చంక చక్రాలు, చంక కర్రలు తదితర సహాయక పరికరాలను సదరం ధ్రువపత్రం కలిగిన దివ్యాంగులకు ఉచితంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారిని స్వావలంబనులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. పలువురు లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఏవై శ్రీనివాస్, ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ కార్యనిర్వహణ సంచాలకుడు ఎస్పీ రెడ్డి, జూనియర్ సహాయకుడు ప్రకాష్, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీ పాల ఘటనలో పాల సంఘానికి ఎటువంటి సంబంధం లేదని, పాల వ్యాపారి గణేష్ మా సంఘం సభ్యుడు కాదని రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు సూరంపూడి పనసయ్య లంక రామకృష్ణ స్పష్టం చేశారు. స్థానిక టీనగర్ లో ఉన్న సంఘ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తమ పెద్దలు 1946లో పాలు పెరుగు వర్తక సంఘాన్ని స్థాపించారని, అప్పటి నుంచి నిర్విరామంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 900 మంది సభ్యులుగా ఉన్నారని, నగరంతో పాటు గ్రామాల్లో రైతుల నుంచి పాలు సేకరించి ఖాతాదారులకు హోటల్స్ కు సరఫరా చేస్తున్నారన్నారు. కల్తీ పాల ఘటన నేపథ్యంలో చాలా మంది ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, అందుకే స్పష్టత ఇస్తున్నామన్నారు. నాణ్యమైన గేదె పాలు 8 గంటల కంటే ఎక్కువ సమయం నిల్వ ఉండవని, మరి కంపెనీలు ప్యాకెట్ల ద్వారా అమ్ముతున్న పాలు 24 గంటల వరకు ఎలా నిల్వ ఉంటున్నాయో వారే చెప్పాలన్నారు. పాల వ్యాపారుల వద్ద కంటే ప్యాకెట్లు కొనుగోలు చేయాలని వారు ప్రచారం చేయటం సరికాదన్నారు. ఒక పాల వ్యాపారి చేసిన తప్పుకు అందరినీ బాధ్యులుగా చేయటం సమంజసం కాదన్నారు. తమ సంఘం సభ్యులకు త్వరలోనే జిల్లా కలెక్టర్ ఎస్పీలను కలిసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. సమావేశంలో వరగోగుల గోవింద్, జబ్బు శ్రీనివాస్, కొత్తగల కామరాజు, లలజర్ల నాగు, పాలడుగుల గాంధీ, రాంబాబు, ప్రసాద్ పాల్గొన్నారు. సంఘమంతా కూడా ఏకగట్టిగా నడక నడిచి ఒకే మాట మీద ఎవరు నడుచుకుంటూ పాల్పరచుకోళ్ళు. ఒకరికి ఏదైనా కష్టం వస్తే ఈ సంఘం మాకు పెద్దలకు తెలియజేయటం, మీ వల్ల ఇబ్బంది లేకుండా ఎవరికి చేయటం అని చేసుకోండి. ఈ సంఘం ఇప్పుడు గణేష్ సనాతనం కూడా సంఘ సభ్యుడు అయ్యి ఉంటే దానికి కూడా మేము సంఘంగా రూపంగా మేము కూడా బాధపడతామని బాధ్యత తీసుకుందండి. అయితే ఈ గణేష్ అతను పాల్పోయటం వల్ల 100 మంది పోవటం అన్నది చాలా బాధాకరమైన విషయం అండి. అది మేము మాకు కూడా మా పాల్వర్తులు కూడా ఎవరికి కూడా సహించలేని బాధాకరమైన సబ్జెక్ట్ జరిగిందండి. అయితే ఈ గవర్నమెంట్ వారు కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నప్పటికీ వచ్చి నిరూపణ లేదండి. నిరూపణ లేకపోతే ఆయన ఏదో సెంటర్ జైలు వేసారు, కార్యక్రమం జరిగింది, అంతవరకు జరిగిందండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ విజయ డైరీ చైర్మన్ గారు మొన్న మాటల్లో ఏం మాట్లాడారంటే ప్రైవేట్ పాలు వాడొద్దు, ప్రైవేట్ పాలు కల్తీ అని చెప్పానండి. ఈ గేదె పాలు అండి, ఒరిజినల్ గేదె పాలు ఈ 8 గంటలు ఉండి గేదె పాలు తీసిన తర్వాత ఈ గేదె పాలు 8 గంటల తర్వాత పొయ్యి మీద పాలు పెడితే పాలు ఇరిగిపోతాయండి, పాలు ఆగండి. అయితే ఈ ప్యాకెట్ పాలు 30-20 గంటలు, 12 గంటలు, 15 గంటలు, 18 గంటలు, 36 గంటలు కూడా అవుతాయండి. అందులో మరి ఏం కలుపుతున్నారో వాళ్ళకి తెలియని మామూలుగా అయితే ఏ కల్తీ లేదండి, ఏమీ లేదండి. 2027 గోదావరి పుష్కరాలకు రాజమండ్రి విచ్చేసి బ్రాహ్మణ పుష్కర యాత్రికులకు సేవలు అందించేందుకు రాజమండ్రి నగర బ్రాహ్మణ పుష్కర సేవా కమిటీ ఏర్పాటు చేసింది. స్వాతంత్ర సమర యోధుల పార్కులో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. బ్రాహ్మణ పెద్దలు అజ్జారపు హరిబాబు సభ్యులచే ప్రతిజ్ఞ చేయించారు. పరిశీలకులుగా పొన్నా సుబ్రహ్మణ్యం, బమిడిపల్లి బాబు, ముదునూరు వాణిశ్రీలు వ్యవహరించారు. ముఖ్య అతిథిగా బ్రాహ్మణ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కె సూర్యకుమారి విచ్చేశారు. నగర కమిటీ గౌరవ అధ్యక్షులుగా పుట్రేవు ప్రసాద్, అధ్యక్షులుగా దుర్వాసుల సత్యనారాయణ, నగర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నిడమర్తి వెంకట్, కోశాధికారిగా నందనవనం జయకృష్ణ, ఉపాధ్యక్షులుగా ముచ్చ సత్యబాబు, ఆకెళ్ల ఫణి, ఆచంట ప్రభాకర్, దినవహి నాగసాయి, గౌరవ కార్యదర్శులుగా మధుర శర్మ, సంయుక్త కార్యదర్శులుగా విప్పర్తి రవికిరణ్, సహాయ కార్యదర్శులుగా బమిడిపాటి శ్రీకృష్ణ, విశ్వనాథబాయ్, నగర యువజన అధ్యక్షులుగా
చింతపెంట ప్రకాష్ ప్రధాన కార్యదర్శిగా గుడిపూడి సునీల్ గౌతమ్, యువజన ఉపాధ్యక్షులుగా అజ్జారపు ప్రణవ్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. రానున్న పుష్కరాలను బ్రాహ్మణ పుష్కర యాత్రలకు వివిధ సౌకర్యాలు కల్పించాలని, ప్రతి కుటుంబం పుష్కర నిధి ఏర్పాటు చేయాలని ఉభయ గోదావరి జిల్లాల ఆధ్వర్యంలో త్వరలో బ్రాహ్మణ పుష్కర గర్జన వేలాది మంది బ్రాహ్మణులతో ఏర్పాటు చేయాలని తీర్మానించారు. థ్యాంక్ యూ మేడం. నేను నా పేరు కుట్రప్రసాద్ అందరికీ మళ్ళీ పరిచయం చేసుకుంటాను. నేను గత 10 సంవత్సరాలుగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి స్టాండింగ్ కోర్సుగా ఉంటున్నాను. ఈ తదుపరి 3 సంవత్సరాలు కూడా మన నగర శాసనసభ్యులైనటువంటి ఆదిరెడ్డి వాసు గారు లేదు మీరు మళ్ళీ ఉండాలి, నేను రిజైన్ చేశాను కానీ మళ్ళీ మీరు ఉండాలి అని చెప్పి ఆయన యొక్క ప్రోత్సాహం వల్ల మళ్ళీ నన్ను ఒక వారం రోజుల క్రితం మళ్ళీ ఉత్తమంలో చేయి గవర్నమెంట్ వారికి మళ్ళీ నన్ను కంటిన్యూ చేశాను. ఈ విధంగా నేను ఈ బ్రాహ్మణ కులంలో పుట్టి మా నాన్నగారు మీరు మా తాతగారు ఈ యొక్క ప్రీ జనరేషన్ నుంచి న్యాయవాదంలో ఉంటూ మా నాన్నగారు కూడా లోపల బ్రాహ్మణ సంఘాన్ని విజిట్ చేశారు. అలాగే ఈ రాబోయే పుష్కర కాలంలో సేవా కార్యక్రమం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మాధవ శ్రీనివాసరావు గారు నన్ను ఈ గౌరవించిన రుణమాన్ని కోరారు. దాన్ని నేను మొదట వ్యాఖ్యానించాను, కానీ తర్వాత మా శ్రీమతి ఫోన్లో జరిగేది కదా తీసుకోండి అని చెప్తే నేను ఒప్పుకున్నానండి. నైతిక విలువలు లేని ఏ పనినైనా విషంతో సమానమని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కాతేరు తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో నైతిక విద్యా సదస్సు నిర్వహించారు. దీనికి విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వ్యక్తి మారితేనే సమాజం మారుతుందని పేర్కొన్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి సాదాసీదా జీవన విధానం, క్రమశిక్షణపై ఆమె చూపిన కట్టుబాటు వివరించారు. కట్టుబాటుతో బతకటం అనేది కేవలం విద్యతో మాత్రమే వస్తుందన్నారు. చరవాణి అధిక వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాలు వివరించారు. సమయాన్ని వృధా చేయకుండా పుస్తక పఠనం, క్రీడలు, యోగాభ్యాసం వంటి మంచి అలవాట్లను విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు మాట్లాడుతూ పాఠ్యాంశాల బోధనతో పాటు విలువల విద్యను సమానంగా అందించడం అవసరమన్నారు. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఇలాంటి సదస్సులు దోహదపడతాయన్నారు. తిరుమల డైరెక్టర్ సరోజినీదేవి, వైస్ చైర్పర్సన్ శ్రీరశ్మి, అకాడమిక్ డైరెక్టర్ జి సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అట్లా మనం కూడిన వ్యక్తి ఎవరుంటారో ఆయనని మిత్రుడు అని పిలుస్తారు. మిత్రుడు ఏం చేస్తాడు అంటే వితము నుండి విపన్నులకు తీసుకెళ్తాడు. కాబట్టి మిత్ర శబ్దం అమ్మాయి అంటే మనం ఏ విషయంలో కొంత మాత్రమే తెలుసుకుని ఉండిపోయామో దాన్ని విస్తృతి చేసి మరింత పైకి వచ్చేటట్టు చేస్తాడు. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే మోరి దత్తాత్రేయుడు గారిని క్యాన్సర్ విషయంలో చాలా లబ్ధప్రతిష్ఠుడైన డాక్టర్, ఆయన అంత గొప్పవారు కాగలిగారు అంటే నువ్వు ఆయన రాసుకున్న ఆయన చరిత్ర ఉంది, అది చదివితే ఆయనకి చిన్నతనంలో అండగా నిలబడినటువంటి ఒక స్నేహితుడు ఆయన అంత గొప్పవాడు అవడానికి కారణం. అలాగే డాక్టర్ గోవారెడ్డి గారిని హైదరాబాద్లో చాలా సుప్రసిద్ధ వైద్యుడు, మోకాళ్ళు ఆపరేషన్ చేయడం కొన్ని వేల ఆపరేషన్లు చేశారు. అంత గొప్పవారైన గోవారెడ్డి గారు ఒకప్పుడు ఫారిన్లో చదువుకోవలసి వస్తే కొత్తగా వచ్చాడు, ఉద్యోగం చేయవలసి వచ్చింది హాస్పిటల్లో. మొట్టమొదటిసారి విదేశాలకి రావడం ఎట్లా జరుగుతుంది, ఏ రూమ్లో ఏముంటుంది, వచ్చిన సీనియర్ డాక్టర్లు ఏం క్వశ్చన్ ఇస్తారు, ఏ ఆన్సర్ చెప్పాలి, ఎలా రెడీ అవ్వాలి, ఏది చెయ్యాలి, ఎన్ని గంటలకి తినాలి,
ఎన్ని గంటలకి ఏం చెయ్యాలి. ఈయన భారతదేశం నుంచి లండన్ వెళ్ళే లోపల ఆయన స్నేహితుడు ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక పుస్తకం రాసినట్టుగా రాసేసి కురవారెడ్డి గారికి ఇచ్చి, ఇది చదువుకుని నువ్వు ప్రిపేర్ అవ్వు, దీన్ని బట్టి నువ్వు జీవితంలో మసులుకో, ఇక్కడ వృత్తిలోకి వస్తావని ఇచ్చాడు. ఆ పుస్తకం చదువుకుని గురవారెడ్డి గారు అక్కడ బాగా సెటిల్ అయి వృత్తిలోకి వచ్చి వాళ్ళు అంత ప్రఖ్యాతి వహించి హైదరాబాద్లో అంత కీర్తి తెచ్చుకున్నారు. ఆయన ఈ విషయాలని గురవాయనం అని పుస్తకాయంలో రాసుకున్నాడు. ఒక స్నేహితుడు మితము నుండి ఋతము అంటే ఒక పరిమితిలోంచి బాగా విస్తృత స్థాయిలో పైకి ఎదగడానికి కారణమవుతాడు. అగ్నితో కూడిన పాలు పైకి లేచినట్టే సరైన మిత్రుడితో కలిసిన వ్యక్తి పైకి లేస్తాడు. స్నేహం అలా ఉండాలి. మీరు కనీసం అలా దగ్గర గంటన్నర అయింది. ఈ గంటన్నర కాలం కూడా మీరు అంత ఓపికగా మీరు వినడం అనేది అది నిజంగా మనందరూ అదృష్టం. అంటే ఇది మీరు ఓపిక మీ గొప్పతనం కన్నా మీరు అలా ఓపికగా అంత సైలెంట్గా ఉండి స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీలో వించేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాల్గొన ఉత్తర పౌర్ణమి శూలాల పండుగ ఉత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. 10 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు సోమవారం తెల్లవారుజామున స్థానిక పుష్కర ఘాట్కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు మొక్కు తీర్చుకుంటూ శూలాలను శరీరానికి గుచ్చుకున్నారు. అలాగే కొంతమంది భక్తులు పల్లకీలను చేతబున్నారు. సుమారు 600-700 మంది మహిళలు పసుపు వస్త్రాలు ధరించి దీక్ష చేపట్టారు. పుష్కర ఘాట్ బర్మా కాలనీ ఎస్పీ కార్యాలయం ఎదురుగా గల శ్రీ సుబ్రహ్మణ్యం ఆలయం వరకు సుమారు 12 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. బర్మా కాలనీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అధ్యక్ష కార్యదర్శులు కొత్తూరి నాగేశ్వరరావు, చౌకొండ మురళీకృష్ణ మాట్లాడుతూ గత 49 సంవత్సరాలుగా తమిళనాడు సాంప్రదాయంలో పాల్గొన పౌర్ణమి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారన్నారు. 10 రోజుల పాటు కటిక ఉపవాస దీక్ష చేపట్టి చివరి రోజున శూలాలను శరీరాలకు గుచ్చుకొని పల్లకీలు మోస్తూ రథయాత్రగా పాదయాత్ర జరుపుతుందని తెలిపారు. పుష్కర్ ఘాట్ నుండి నగర పురవీధుల గుండా పాదయాత్ర స్వామి ఆలయానికి చేరుకొని దీక్ష విరమణ చేశారు. ఈ నెల 16 నుంచి రాజమండ్రిలో జరిగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలకు కార్మికులు తరలి రావాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ళ సుబ్బారాయుడు, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక కోటగుమ్మం, గోరక్షణపేట ప్రాంతాల్లో మున్సిపల్ మస్తర్ వద్దకు వెళ్లి అక్కడ రాష్ట్ర మున్సిపల్ మహాసభకు జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగ కార్మికులు సమస్యల సుడిగుండంలోకి నెట్టివేయబడుతున్నారన్నారు. అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ రూల్స్ ను ఖాతరు చేసే స్థితిలో లేకుండా పోయిందని, ఇందుకు ప్రధాన కారణం కూటమి ప్రభుత్వమేనన్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు సంక్షేమ పథకాలు చంద్రబాబు ఇచ్చేస్తారని నిన్నటిదాకా ఊరించిన లోకేష్ మాటలు ఒట్టిదేనని ఈ అసెంబ్లీ సమావేశాల్లో తేలిపోయిందన్నారు. మున్సిపల్ కార్మికులకు భవిష్యత్తు పోరాటాలకు దశ చూపేందుకు మార్చి 16, 17, 18వ తేదీల్లో రాజమండ్రిలో జరిగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దనాల దుర్గమ్మ, బంగారు గిరి, గొడుపు గిరి,
కాకి శారద, పి పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. 30,000 రూపాయలు వేతనం, పర్మనెంట్ కార్మికులకు డిఏ సరెండర్ లీవ్ వెంటనే. ఓకేనా? అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులందరికీ వర్తింపజేస్తామని చెప్తా వచ్చినటువంటి పరిస్థితి. ఈయన వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం గతంలో వచ్చేటువంటి పిల్లలకు వచ్చేటువంటి అమ్మఒడియో లేకపోతే విద్యా దీవెనో ఇంకొక పథకాలు కూడా ఇవాళ పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు, చేస్తారని చెప్పేసి ఊరించి ఉడికించి నిన్న అసెంబ్లీ సమావేశాలలో ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేసి 10,000, 12,000, 15,000 అని చెప్పేసి వేతనాల వీటికి సంబంధించినటువంటి ఒక స్థిరీకరణ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఆ మేరకు లేదు అని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. దీన్ని మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి పింఛన్ల విషయాలలో ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే వీళ్ళకి 40,000, 50,000 పింఛన్లు వస్తూ ఉన్నాయి. రెండవసారి ఎన్నికైతే మళ్ళీ తిరిగి ఒక 30,000 అదనంగా వచ్చి 80,000 రూపాయల వరకు పింఛన్లు వస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ మూడో దఫా వస్తే మళ్ళీ పెంచుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు 70 కోట్లు, 80 కోట్లు. ది రాజమండ్రి ఆదర్శ టైలర్స్ ఆధ్వర్యంలో స్థానిక గోరక్షణపేట శ్రీకారం ఫంక్షన్ హాల్లో టైలర్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రెసిడెంట్ అడ్డాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు సీనియర్ టైలర్లకు సన్మానాలు చేశారు. అధ్యక్షులు అడ్డాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం టైలర్లకు చైతన్యవ్వాలని కోరారు. ఇటీవల కాలంలో ఉపాధి లేక టైలర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ పెద్దలు ఈ విషయంపై చర్చించి వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. కుటుంబిషన్ సృష్టికర్త విలియమ్స్ హో జయంతిని ప్రతి ఏటా టైలర్స్ డేగా ఆదర్శ టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటామని తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ సాయి ఎర్ర శ్రీను, సెక్రటరీ బి కృష్ణమూర్తి, కోశాధికారి కె రాము, మెంబర్స్ విఆర్ఎల్ బాబు ప్రసాద్, నానాజీ, సుందర్ తదితరులు పాల్గొన్నారు. మనకున్నటువంటి ఒక ప్రత్యేకమైన అదృష్టం ఏమిటంటే నెలలో ఒక సమావేశం వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. అయితే ఒక్క టైలరింగ్ వ్యవస్థకు మాత్రం వృత్తికి సంబంధించిన టైలర్స్ డే ఘనంగా నిర్వహించుకోవడం అనేది ఒక్క సంవత్సరానికి ఒకసారి సెరమనీ చక్కగా నిర్వర్తించుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయంగా భావించుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం అనగానే కొద్దిగా నాకు భయం కలిగినటువంటి సమావేశం నుంచి 10 మందికి ఇప్పుడు మనం పెట్టుకునేటువంటి ఈ సమావేశానికి కనీసం చూసి వాళ్ళకన్నా కూడా రక్తి కట్టేలా ఉంటుందా లేదని కొద్దిగా భయపడుతుంటే లేదు మేమందరం కూడా మర్యాదగానే ఉన్నామని చెప్పి మిమ్మల్ని దివంగత లోక్ సభాపతి జిఎంసి బాలయోగి వర్ధంతి వేడుకలను స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు నేతృత్వంలో అనూప్ కుమార్, జైన్, కాశీ, బాలాజీ వృద్ధులతో కలిసి బాలయోగి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుమారు 100 మంది వృద్ధులకు దుస్తులు, కాస్మెటిక్స్ కిట్స్, 100 రూపాయల నగదు చొప్పున అందించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాకు ముఖ్యంగా కోనసీమకి బాలయోగి చేసిన సేవలు అమూల్యమన్నారు. ఎవరు సహాయం కోరి వచ్చినా వారికి సేవలు అందించడంలో బాలయోగి ముందుంటాం అందరి మన్ననలు పొందుతున్నారన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రిగా 2 సార్లు లోక్సభ స్పీకర్ గా బాలయోగి దేశానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. బాలయోగి చేసిన సేవలను గుర్తుగా కేంద్ర ప్రభుత్వం విశిష్ట అవార్డుతో గౌరవించాలని కోరారు. బాలయోగి సూచనల మేరకే తాను స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి నేటికి కొనసాగిస్తున్నామని గుర్తు చేసుకున్నారు. స్వర్ణాంధ్ర మేనేజర్ ఎద్దు హరికృష్ణ, సింధు దివ్య, మీరా కుమారి, రామ్జీ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.